బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. స్మైలర్ కార్తిక్ అనే ఒక యూట్యూబర్ వరల్డ్ లోనే బెస్ట్ కామెడీ ఉన్న జోకుని కనిపెట్టారు. అదేందో వినేద్దామా? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లాస్ట్ దాకా చూడరు, ఎందుకంటే నాకు రీసెంట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయింది. సో అది మీతో షేర్ చేసుకుంటా. సో వీడియోని అయితే చూసినాక మీరు డేంజర్ నవ్వుతారు, అంతా కామెడీ ఉంటుంది. సో నిన్న ఎక్కడికెళ్ళో కాపీ చేయలేదు, నా ఓన్గా క్రియేట్ చేసిన కామెడీ. నాకు అయిన ఇన్సిడెంట్ని కామెడీ లెక్క క్రియేట్ చేసేసిన. చలో మళ్ళీ వీడియోని లాస్ట్ దాకా చూడరు, ఏదో స్కిప్ కొట్టకూరు, ఎందుకంటే అర్థం కాదు. అట్లానే మీకు ఒక సస్పెన్స్ కూడా ఉంది వీడియోలో, అదేందో మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైపోతుంది. చలో మళ్ళీ ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలర్ కార్తిక్. వచ్చేసాడు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో మా అత్తమ్మ వాళ్ళ షాపు ఏడా కామారెడ్డిలో మా అత్తమ్మ వాళ్ళ షాప్కి అయితే పోయిండే నేను. మొన్న పోయిండే షాప్కి. సో షాప్ కాడ కూర్చున్నాం, నేను మా అత్తమ్మ ఇట్లా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. సో మా షాప్ ముందరికి ఒకడు బండి మీద వచ్చిండు. వీళ్ళు మందు తాగున్నాడు. ఆయన మందు తాగి మా షాప్ కూడా బండి ఆపిండు. ఆయన బండి మీకు కింద పడ్డాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆడో కూడా వచ్చి లేపిండు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి లేపుతూనే స్టోరీ చెప్తుండే, అసలు ఏమైందని అడిగితే చెప్తున్నా అన్నట్టు. అరే నేను ఫోన్ కొన్నారా, కొత్త ఫోన్ అన్నాడు. సో ఏం ఫోన్ రా అని అడిగిండు. ఏంటంటే 20,000 పెట్టి కొత్త ఫోన్ కొన్నాడంట మనోడు. సో 20,000 పెట్టి కొత్త ఫోన్ కొని ఆ ఫోన్ కొన్న సంబరంలో దావత్ చేసుకుండు ఫ్రెండ్స్తోని. ఏది దావత్కో 10,000 ఖర్చు పెట్టిండు అనుకుందాం మందుకి. ఆయనతో వైన్స్లో పోయి కూర్చురు, దోస్తు వాళ్ళకి ఇలా దావత్ ఇచ్చిండు. సో వైన్స్లోకి వెళ్ళి వెళ్తుండు బయటకి. ఆయనతో వెళ్ళే టైంలో ఏమైందంటే ఫోన్ ఆనే పెట్టేసి వచ్చిండు. ఆయన ఫోన్ కూడా కొట్టేసిండు. సో ఫోన్ కొట్టేసినాడు ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఫోన్ కొట్టేసినాడు డబ్బా కొట్టేయలేడు. డబ్బా ఓపెన్ చేసి కొత్త ఫోన్ సిల్లిప్పి ఫోన్ తీసుకొని డబ్బా కవర్ అన్న అనే పెట్టి ఓన్లీ ఫోన్ ఒకటి తీసుకున్నాడు. ఎంత ఇంటెలిజెంట్ ఆడు, ఎంత ఇంటెలిజెంట్ అయితే ఆ డబ్బాడా పెడతాడు. నిజంగా గ్రేట్. అట్లాంటి వాళ్ళు ఇట్లా 100 కోట్ల ఒక్కోళ్ళు ఉంటారు అన్నట్టు. అట్లా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. మనం ఫోన్ అయితే పోయింది. సో ఫోన్ పోయింది, ఇక బాధలు ఉన్నాడు. ఇక బాధలు ఉంటే ఏం చేస్తుందో తెలుసు కదా, మంద అయిండు పోయి. సో ఫోన్ కొన్నందుకు సంబరంలో మంద అయిండు. సో ఫోన్ పోయినందుకు బాధలో మందు తాగిండు. కన్నడ మంద అయితే తాగిండు కదా. మందు కామన్. అట్లాంటి వాళ్ళు ఏడ దొరుకుతారు, ఎట్లుంటారు అనేది అసలు హైలైట్. అది వీళ్ళు అలా ముంగట పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరు ఉన్నారు, యువశేఖర్ కొడంగల్, రాజు డేంజర్ స్మైలీ, ఇంకా వీళ్ళు ఎవ్వరు పనికిరారు. ఆవేశం స్టార్ వీళ్ళు కూడా పనికిరారు అని ముంగట. అంత తోపడాడు. ఫోన్ కొందుకు సంబరంలో తాగిండు, ఫోన్ పోయినందుకు బాధలో తాగిండు. సో తాగినట్టు ఉండాలి కదా. మీకు వెళ్ళి 10 సార్లు పడ్డాడు, మేము 10 సార్లు లేపినాం. పడుతుండు లేస్తుండు బండి ఒక సైడు పెట్టేసిండు. చల్ ఇక బాధ ఉందని చెప్పేసి పోయి బిర్యానీ తిన్నాడు. నేను పరిచయం ఆడ, ఎందుకంటే 20,000 ఫోన్కి పెట్టిండు, 20,000 పోయినాయి. చల్ 10,000 మందుకు పెట్టిండు, 10,000 పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పోయి బిర్యానీ తింటా అంటుండు. ఏంద్రా పోయి ఇది ఏడ కూడా చూడలే. గిన్నె అనే పైసలు చెట్లకు కత్తున్నట్టు. నిజం మొత్తం ఇన్సిడెంట్ అయిపోయింది. కథం ఇంటికి పోయినాము. ఆ రోజు మొత్తం నవ్వుకున్నా, ఎందుకంటే గన్యానం పైసలు ఓడగొట్టుకుంటూ ఇంటికి పోయినాం. కానీ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇంట్లో లేమంటారు అని డేంజర్ అంటే డేంజర్ నవ్వుకున్నా. అది మైండ్లోకి వెళ్ళే పోలే. ఈ వీడియో తీయడానికి కారణమే అది నాకు. సో మస్తు నవ్వుకున్నా వీడియో. అంటే అట్లా లైవ్లో చూసేసరికి మస్తు కామెడీ వచ్చింది. మీకు అనిపించిందో లేదో కింద కామెంట్ చేయరు. సో ఇది కామెడీ. సో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయరు. అసలు నవ్వు వచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయరు. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అయిపోయి.